వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 231వ భాగము 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 26వ శ్లోకము. అమీ చత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంగైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః. 27వ శ్లోకము. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. ఇదిగో ఇచ్చట చేరి ఉన్న ఈ ధృతరాష్ట్రపుత్రులు అంటే దుర్యోధనాదులు ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశిస్తున్నారు. భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి ప్రధాన యోధులు అందరూ భయంకరములైన కోరలతో కూడిన నీ ముఖముల యందు అతివేగంగా పరుగులు తీస్తూ ప్రవేశిస్తున్నారు. కొందరి తలలో కోరల మధ్యపడి నుగ్గునుగ్గైపోతుండగా వారు దంతముల్లో చిక్కుకొని వేలాడుతూ ఉన్నారు. పరమాత్మ యందు భూత భవిష్యత్తు వర్తమాన కాలభేదం లేదు. కాలాతీతుడగు భగవాను యందు కాలమునకు సంబంధించిన విభేదములు గాని విభజనలు గాని ఉండవు. కాబట్టి భవిష్యత్తునందు జరగబోయే అంతా కూడా వర్తమానమందే భగవానుని విశ్వరూపంలో అర్జునుడు చూడటానికి కారణమైనది. భీష్మ, ద్రోణ, కర్ణాది కౌరవపక్ష వీరులు మరియు పాండవపక్షం వారు భవిష్యత్ కాలములో మృతి చెంది కాలగర్భంలో ప్రవేశించుటను అర్జునుడు విశ్వరూపంలో స్పష్టంగా చూడగలిగాను. దీని భావమేంటి? భూత భవిష్యత్ వర్తమానములన్నీ పరమాత్మ యందు ఒక్కటే. గడిచిన అనేక యుగముల కాలము, రాబోయే అనేక యుగముల కాలము పరమాత్మ యందు వర్తమాన కాలమే అవుతుంది. పరమాత్మ కాలాతీతుడు, కాలకాలుడు. కాలం వారి యందు కల్పించబడింది. అలాగే మనము ఇప్పుడు ప్రత్యక్షంగా చూసే బంధుమిత్ర ధారాసుతాదులు, ధనధాన్యాదులు, భవనములు, సంపదలు అన్నీ అశాశ్వతములు, నశ్వరములు అని గ్రహించి ప్రతి మానవుడు భగవంతుని యందు భక్తిభావంతో ఆ పరమాత్మను తన హృదయమునందు చిత్రించుకొని వైరాగ్యయుక్తుడై లక్ష్యమైన పరమాత్మ ప్రాప్తి కోసం ప్రయత్నించాలి అని తెలుస్తున్నది. 28వ శ్లోకము. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. అనేకములైన నదీనదముల ప్రవాహములన్నీను సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించేటట్లుగా ఈ శ్రేష్ఠులైన సమరయోధులు అనగా నరలోక వీరులు కూడా జ్వలించుతున్న నీ ముఖముల యందు ప్రవేశించుతున్నారు. సముద్రము అపారమైనది, అనంత జలనిధి. నదీ జలములు అందు ప్రవేశించి దానితో ఏకత్వమును పొందుతుంది. అట్లాగే విరాట్ రూపం యొక్క ముఖములన్నీ అన్ని వైపులా అత్యంత జ్యోతిర్మయములు. ఆ విరాట్ ముఖముల మహాజ్యోతులయందు భక్తులైన ఆ మహావీరుల భౌతిక రూపములు ప్రవేశించి భస్మమైపోగా వారు సహజంగా జ్యోతిర్మయులై భగవంతునిలో లీనమవుతున్నారు. అంటే భగవంతునిలో ఐక్యమవుతున్నారు అని చెప్తున్నారు. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.